బ్రహ్మ భావన జ్ఞాన సాధన, బ్రహ్మ భావన బ్రహ్మ భావనలో జ్ఞాన సాధన ఉంది. జ్ఞాన సాధన అంటే కర్మ సాధన, కర్మ లేకుండా చేసుకోవడం, యాక్టివ్ మైండ్ చేసుకోవడం. అంటే నీకు కర్మ రాకుండాలంటే భావన మారుతుంది. అంటే దేవభావన అంటే ఇక్కడ ఎటువంటి చిన్న చిన్న అమలైన చిన్న చిన్న పదాల కోసం చిన్న చిన్న పదాలు చిన్న చిన్న మాటలు ఏమి లేదు అన్ని అలాగే ఉంటాయి. చిన్న చిన్న మార్పులు చేసుకుంటాం, చిన్న భావంలో మార్పులు చేసుకుంటాం. ఆ భావంలో మార్పులు ఆనందంగా ఉంటాము. 24 గంటలు ఇలాగే ఉంటాం. మనలో ఉంది, ఎక్కడా లేదు కదా. కొనుక్కునేది కాదు, ఎక్కడో దూరంగా వెళ్ళేది కాదు. నీతోటే నువ్వు అంటే ఆట నేర్చుకుంటున్నాం. ఆటలో ముందు ఏ ముందు ఆట ఆడితే తెలుస్తుంది. ఇప్పుడు బ్రహ్మంగా ఉండి ఆట ఆడు, ఆ బ్రహ్మంగా ఉండి ముందు బ్రహ్మంగా అది ఆనందంగా ఉండబట్టే కదా నేను తీసుకొచ్చింది. మనం అందరం ఒకళ్ళకొకళ్ళు ఉన్నంత కాలం కూడా ఎంతగా చెప్పారు. ఎంఏ ఏదో చదివే ఉంటుంది. నిన్ను ఏది కావాలన్నా చేయించమని కొడుతున్నాను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఇట్లా కావాలి. ఉండటానికి ఇంకా వెనకడికి ఎలా కుదురుతుంది? ఇంకేం చేస్తుంది జీవన్ముక్తి కాక? అనుకోని అంటుంది, అమ్మా నాకు రాత మరి ఇంకా వయసు వచ్చింది రాయలేకపోతున్నానని. ఆ పాపం రాయమంటే, అమ్మా ఎవరికి వారికి ఇక్కడ పోస్టులు ఉంటాయి. ఎందువలన ఇంకా వెనకడుగు ఉండదు, తప్పనిసరిగా అలా ఉండవలసింది. కాదు ఇది ఎప్పుడైతే సంవత్సరాలు ఆచరణ లేకుండా అది నటించి కూడా ఎవరైనా మనకి అవకాశం సత్యము నటించిన వాళ్ళకి ఆడితే రిజల్ట్ ఆడితే నటించాను నేను ఉన్నాను ఉండట్లేదు. ఇవన్నీ కూడా చెప్పిన మీ అంతర్యంలో గుర్తు ఉంటుంది. ఆ గుర్తించాన్ని కూడా సమర్థించుకుంటే చెప్పలో మార్చుకుంటారు. అందరూ మార్చుకుంటారు. ఇక్కడ వచ్చినప్పుడు మాకు వేసింది నాకు ఏమిచ్చేది. మరి ఇక్కడ వచ్చాక అందరికి వచ్చాకనే ఇక్కడ అన్ని మార్చుకున్నామా నా నలభై భావాలన్నీ కూడా నా మారిపోయింది. నేను అందరికీ మార్పులు ఈ చదవడం అదే పనిలో ఉంటాను. అమ్మ కూడా నా అదృష్టం ఏంటంటే బ్రహ్మజ్ఞానం వాకు నా మూడంగా అమ్మ నాకు ఇచ్చేది. అమ్మ ఎంత ఆవిడే మాట్లాడుతారు. ఇప్పుడు అమ్మ బ్రహ్మాత్మ నాకు సంబంధం లేదు, అమ్మ మీరే మాట్లాడించుకోండి అవసరం పిల్లలకి అవసరం బ్రహ్మానికి ఏం కావాలో నాకు తెలియదు కదమ్మా.
ఎవరికి కావాలి కావాలి చెప్పాలి ఆ రెండు అమ్మా నాలో చెప్పేదమ్మా ఇంకా రెండోది లేదు అలా వచ్చాడే వాళ్ళందరూ ఇక్కడ ఉంటాం అంటే ఎప్పుడైతే ఆ సరైన ఇక్కడ చేయగలిగితే రావాల్సిన వస్తుంది ఎంతవరకు తక్కువ ఇక్కడ రావాలనే ఉందంట మరి ఉంది ఆనందాన్ని పోగొట్టుకుని పెట్టుకున్నావు మాట్లాడుకోవచ్చు అక్కడ పెట్టుకున్నావు నేను పెట్టుకున్నావు ఆందోళన చెప్పబడితే ఏడుతున్నావు ఏడుతున్నావు ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇంట్లో వచ్చావో అసలు అదేంటి వ్యవహారమే లేదు, ఉన్నదంతా బ్రహ్మమే. కదా చదువు వచ్చి ఎంత పడి ఉన్నాం, కానీ ఇక్కడ అటువంటి భావనే ఉండదు. ఈ రోజు వచ్చే కొద్దీ రోజు రావాలనే తీసుకుంది. మేము 10 ఏళ్ళ నుంచి వస్తుంటే రోజుకు ఫ్రెష్ అయిపోతుంటాం. ఆ చదువుకు ఇక్కడ దీనికి అది తేడా ఉంటుంది. తేలిక తేలిక అంటే మామూలుగా తెలియదు కదా. మామూలుగా మనం ఎలా ఉంటాం, దేహంగా ఉంటాం.
ఈ దేహం నేను కాదని తెలీదు. నేనే అనుకున్నాం. నేనే అనుకున్నాం అమ్మా. మరి నేనే అనుకున్నాం. ఆ నేనే అన్నది ఎప్పుడు తెలిసింది? ఇదే నేను అనుకున్నాం. లోపల నేను అసలు తెలియలేదు. మహాత్ముల ద్వారా వినగలిగావు కాబట్టి ఈ రోజున ఇక్కడ రాగలి. పెద్దల యొక్క ఆశీర్వచనం, మహాత్ములు కృప, దైవ కృప ఉండబట్టి ఈ రోజున ఇక్కడికి ఇలా రాగలిగావు. ఎందువల్ల? నీ గురించి నీకు తెలుసు. ఓహో, నాలో దేవుడు ఉన్నాడా, అందరిలో ఉన్నాడా, అంతలా ఉన్నాడా, సర్వం బ్రహ్మమయమా అని తెలుసు. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో అర్థమైందా? అది చిన్నప్పుడే ఈ భూమికి ఈ ఆకాశానికి మధ్యలో ఖాళీ ఉంచుడు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని పుస్తకంలో చదివిన దానికి ఆత్మ అంటే ఏంటో అప్పుడు తెలియపోయినా సాంఖ్యయోగం 2వ అధ్యాయంలో ఆ శ్లోకంతో అలా ఆ బ్రహ్మే అంతే, దాన్ని ఫాలో అయిపోయింది. దాంతో మమ్మీపోయింది. ఇంకా ఎవరు ఏం చెప్పినా ఇంకేమి బుర్రలోకి వెళ్ళలేదు. దేహం నేను కాదు కదా, నేను ఆత్మను కదా. నెమ్మదిగా తెలియబడి నువ్వేనని అంటే నాలో ఏదైతే ఉందో, నీలో ఏదైతే ఉందో, అందరిలో ఏదైతే ఉందో, అంతలా ఏదైతే ఉందో అని తెలియబడ్డాక నెమ్మదిగా ఆత్మన్నా బ్రహ్మన్నా కూడా తెలియదు నాకు. నేనే బ్రహ్మనే నేనని అందంగా సంగీతంలో వచ్చింది. అలా ధ్యానంలో స్వామి శివానంద్ గారు, మలయాళ స్వామి గారు, మరి శంకరాచార్యులు వారు అయితే కదా వారిద్దరు. అదే ఈ దేహం ఉండగా వారి యొక్క అనుగ్రహం. అలా ఎవరికి ఏమి ఎవరొకరి ద్వారానే తెలుస్తూ ఉంటుంది. అంతే, నేనే అంతా నేనే అంతా నేను. అది ఒకటి వచ్చింది. అంటే అప్పుడు తెలిసింది ఒకే సూర్యుడు అందరికీ ఎలా ఇస్తున్నాడు, అలా ఒకే ఆత్మ అందరిలో అంతగా ఉంది, అంతే కదా అని అలా నాకు నేను గుడించుకుని చేసుకున్నా జ్ఞానం. చూడు ఎంత రిలాక్స్గా ఉంది. నేనే అంతా కదా, నీలో నాలో అందరిలో అంతరా సృష్టి యావత్తు అయి ఉన్నానని తెలిసిందా లేదా? లేకపోతే తెలియదు కదా. ఉప సమీపము అంటాం. మరి ఉపనిషత్తు అట్లా అర్థాలు చూడండి. మనలోనే ఉన్నాడని తెలియబడ్డాక ఇంకెనక అంతే. అలా అందరం కూడా ఓహో గుణాలు గుర్తొచ్చేస్తాయి అందరూ. ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి ముఖం చూసి మరి నాకు గుణాలు గుర్తొచ్చేస్తాయి. వెంకటేశ్వర స్వామి ఆ ఫోటో ఉంటుంది చూడు, ముఖం ఒక్కొక్కరి ముఖానికి అలా పెట్టుకుని, నీకు అర్థమైందా? ఎవరి ముఖానికైనా వెంకటేశ్వర స్వామి ముఖం ఇక్కడ పెట్టిద్దని అంతేనే. అలా బ్రహ్మంగా చుట్టం అదే అలవాటు. గుర్తురావే, అర్థమైందా? అంతే. ఆ చిన్నప్పుడేనే అలా పీకు వరకునే వెంకటేశ్వర స్వామి ముఖం వరకునే, మిగిలిన సోద మనకెత్తు. అంతే, ముఖం చూస్తేనే గుణాలు గుర్తొచ్చింది మీకు తెలియని మాట. అంతే, అలాగా బ్రహ్మంగా చుట్టూ. ఇప్పుడు ఎడ్లు బండి ఎక్కి వాళ్ళం కదా, ఇంకా పిల్లని ఏది చూసినా అన్ని జన్మలో అయిపోయినాయి కదా. బాబాయ్ ఎంత కష్టపడుతున్నా, ఈ జన్మలో అన్ని విధాలా బాగుంది, నాకేంటి ఒక ధైర్యం వచ్చేసి. లేకపోతే తిడితే సావాలను, ఎవరైనా తిడితే చచ్చిపోతే బాగుండు అంటాం. తెలియక అమాయకత్వం, చచ్చిపోతే ఉంది చూడండి. బతుకుండగానే చనిపోయినట్టుగా ఉండదు, బ్రతికి ఉండగానే దేహం నేను కాదు కదా, నాలో దేవుడు ఉన్నాడు, నాకేంటి
దేవుడికి ఇగో ఈ నిరాకారానికి ఎన్నో ఉందా, ఈ నిరాకారం. అలా నాకు నేనే ఈ నిరాకారము ఇదే ఆత్మ అంటే భగవద్గీతలో ఉంది కదా, ఎండకెండదు వాన తడదు ఇవన్నీ. ఓహో ఇదే అని నేను తెలుసు. ఇంకా దీన్నే ఫాలో అవటం మొదలెట్టి ఎవరిని చూడాలన్నా మళ్ళీని అది అయిపోయింది. ఇలా ఖాళీని చుట్టం మొదలెట్టి మొదట్లో వెంకటేశ్వర స్వామి మళ్ళీ ఇలా చూస్తాను అన్నమాట. ఖాళీని మీ ముఖాలని గుర్తుంచుకుని ఇలా ఖాళీని చూస్తుంటే ఆటోమేటిక్గా ఖాళీతో స్నేహం పెరుగుతుంది. స్నేహం ఖాళీతోటే పెరిగింది అంతే. కళ్ళు మూసిన కళ్ళు తెరిసిన ఏకాగ్రతగా రెప్పేయమే అలా ట్రైనింగ్ అయిపోయింది. ఇలా ఖాళీనే చుట్టం మొదలెట్టు. రెప్పడుతుందా చెప్పండి, పట్టలో. ఎందుకంటే ఇంకా ఇదే ట్రైనింగ్ లో ఉండిపోయింది. అలా అలా అలాగా ట్రైనింగ్ చేసేస్తుంది. కళ్ళు తెరిచి బ్రహ్మాన్ని చుట్టం. ఈ బ్రహ్మాన్ని కళ్ళు అంతే. స్వామి శివానంద్ గారు ఫోటోలోంచి వచ్చినప్పుడే తేజోమయ్య తేజస్ లాగా బల్బులా అంతేనండి. ఇదంతా ఖాళీ అనిపించేస్తుంది. ఇక వ్యవహారం ఈ దేహంతో చేసిన ఆ ఖాళీగా ఉంటాం ఇంకా అంతే. ఖాళీలో ఖాళీగా ఉంటాంటే ఆ ఖాళీలోంచి ఆ పరమాత్మ ఈ దేహంతో మాట్లాడచ్చు. నాకు ఏమి రావు. మీరు ఏది వినాలనుకుంటారో అది బ్రహ్మే కలుపుతాం. అర్థమైందా? ఏమీ రాదు. ఉట్టప్పుడు ఏమి ఉండదు మైండ్లోనే. ఊరికే అలా ఉంటామే, ఏముండదు. మీకు ఇన్ని టైంకి మాట్లాడతారు. మీ నోటంట చెప్పే టైంకి ఈ చెవుతో ఉంటుంది అంతే. అసలు ఏ భావనలో ఎందువలన స్వస్థానం స్వస్థానం మనలోనే ఉందని, స్వస్థితి మనలోనే ఉందని తెలుస్తుంది. ఆ పరమాత్మే మాట్లాడుతుంటాడు, పరమాత్మే చెప్తాడు, పరమాత్మే వింటాడు, పరమాత్మే తింటాడని ఈ పరికరం ద్వారా చేయించుకుంటున్నాడు. నాకేం పనే, నాకేంటి? ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి నీకు, కానీ అవన్నీ నీ పని అనుకున్నావు, నీ దేహంతో అనుకున్నావు. కాదే, నీకు కాదమ్మా, అవన్నీ వరాలు. వాటి వల్ల ఏమైంది? సత్సంగానికి రాగలరు. ఇది అదృష్టం. అనేక జన్మల నుండి ఉన్నా తయారు చేస్తున్నాయి విధి రూపంగా ఈ రోజుని. సుకృతం ఉండే ఇలా వచ్చు, లేకపోతే రాలేదు. అది మన అదృష్టం. ఇలా రావటం మన అదృష్టం. ఎందుకంటే రోజు వింటాం, ఇంకా అదృష్టం. ఈ అదృష్టాలు ఏం చేస్తుంది? నేను అయి ఉన్నాను అని తెలుసు, నేనే అంతా అని తెలుసు. మీతో మాట్లాడుతుంటేనే వచ్చు, లేకపోతే నాకు అసలు రావు, ఏమీ తెలీదు. అలా రాయంతేనే కదా ఇన్ని పుస్తకాలు, ఇది స్లాబ్ అని పుస్తకాలు వచ్చి. ఇవన్నీ ఎలా వచ్చినాయి? లోపల నుంచి. ఇదంతా భగవంతుడు చేస్తున్నా. ఈ పరికరాలను పంపుకున్నాడు, పని చేయించుకున్నాడు. నాకు సంబంధం ఏంటి? సత్సంగం నాకు సంబంధం లేదు. వాక్కు పరమాత్మ మాట్లాడుతుంది, చెవులు పరమాత్మ ఏంటి. అసలు ఇంకన్నీ ఆ బ్రహ్మ మీద పెట్టేస్తుంది. బ్రహ్మ అంటే ఏంటో ఒకటి తెలీదు, ఆత్మని తెలిసింది కదా. ఓహో, బ్రహ్మ అంటే ఆత్మలో ఒకటి. మరి ఎండకెండదో వాన తడదో సత్వంతో ఛేదింపబడదు, ఖడ్గంతో నరకబడదు, ఇవన్నీ ఉన్నాయి కదా ఆత్మకి. అయితే ఇదే బ్రహ్మ. మరి నాలోంచి వచ్చింది కదా, నా ధ్యానం నాకే తెలియబడ్డది. బ్రహ్మ అంటే ఇదే అని పెట్టేసి ఎవరిని అడగలేదే, ఇంకా అదే పనిలో ఉన్నాను అంతే. ఇలా రిలాక్స్ గా ఉంటుంది. అర్థమైందా? అంతకుముందు నీ దేహంతో చేసిన అన్ని నెయ్యి అనుకో. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? చంటి చెప్పాడే పరికరం అని. పరికరం పర్లేదు, నీ ఏమీ లేవు. నువ్వు దేవుడు, నీలో దైవత్వం ఉంది, తెలియబట్టింది కదా నాన్న ద్వారాని. ఇంకేముంది?
ఆ దైవాన్నే చేశారు అమ్మా. అలా 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 అలాగా నెమ్మదిగా ఒకసారి ఇది అందుకునేది కాదు. ప్రతి సెకను కూడా నీలోంచి విచారణ వచ్చింది. తత్వ విచారణ అంటారు. నువ్వు తత్వంలో ఉంటున్నావు కాబట్టి విచారణ బయలుదేరుతావు. ఆ విచారణ ద్వారా నీకు అందేస్తుంది. చక్కగా ఎంత రిలాక్స్ గా ఉంటుందో. మామూలుగా అయితేనమ్మా అది ఎంతో ఎక్కడో కానీ నిలబడదమ్మా, కష్టంగా ఉంటుంది. ఈ మనస్సు రాకుండా ఉంటుంది కదా, నేను బ్రహ్మాన్ని, నాలో దేవుడు ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అంతలో ఉన్నాడు, ఇవన్నీ అనుకుంటావు చూడు. నీ మనసు భావాలు తొలగి ఈ భావాలు పెట్టుకుంటా. నేను దేవుడిని అంటా, నేను బ్రహ్మాన్ని అంటా, ఎలా అనుకో నాకు చెప్పి అలా ఎంత రిలాక్స్ గా అందరం ప్రతి ఒక్కళ్ళం కూడా ఇలాంటి వాళ్ళే. ఇంకా ఈ వ్యాపకత్వంతో ఉండి సర్వనైనా సకలైనా అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోటు లేదని వచ్చింది నాకు ఆ పాయింట్ ధ్యానంలో. అంతే, అంతా నేనే ఉండేటికి నీకేముంటున్నాయి? దేహభావం తొలుగుతూ అంటే ఒక్కనాడు ఏమీ వచ్చేది మాట అంటే చెబుతాం కానీ నీ అనుభవంతో నీకే అంది. అలా వీళ్ళందరూ ఇన్నేళ్ళ నుంచి ఎందుకు వస్తున్నారు రోజుని? ఇక్కడ అబ్సెంట్ అంటూ ఉండదు. ఆ బ్రహ్మ ఇలా చేస్తుంటారు, మనకు సంబంధం లేదు. సత్సంగం బ్రహ్మాందే, ఈ వాక్కు బ్రహ్మాందే, చూపు, ఈ దశేంద్రియాలు మొత్తం పైనుంచి కింద వరకు ఈ దేహం చేసుకునే పనులన్నీ ఆ పరమాత్మ ఆడుండి చేస్తుంది. నాకు ఏ సంబంధం? నేను పరమాత్మనే అయి ఉన్నాను, అందరిలోనే నేనే ఉన్నాను అన్న భావంతో అలా ఉంది అమ్మా. బ్రహ్మాత్మ అమ్మంటున్నాడు, ఒరే సత్సంగులు వాడి సత్సంగం కొంతసేపు ఉన్నా కొంతసేపు ఉంటుంది, కానీ అందరి సత్సంగంలో అందరికి ఎప్పుడూ ఉండండి. అందరి సత్సంగంలో మీరు ఎప్పుడూ ఉండండి. ఈ వాడి సత్సంగం కొంతసేపు ఉంటుంది. ఉండటానికి ఆచరించడానికి అనుభవించడానికి అనుభూతి లేవు కాబట్టి ఆ నాటకులు భావాలు గుణాలన్నీ మనకి కాబట్టి ఆచరించా అనుభవించా ఇది శుభ్రంగా కొనుక్కుంటాయి పడుకుని అప్పుడు బయట తీసుకుని దాంట్లో రసం తీసుకుని అందులో మంచి అయింది కూడా మనం చేసుకోవాలి. కానీ డిగ్రీ చేస్తూ ఉంటారు, మనం చేసుకున్న దాన్ని డిగ్రీ చేస్తూ పెట్టు, డిగ్రీ చేస్తే అప్పుడు అనుకో అమ్మాయి చెప్పారు అప్పుడు డిగ్రీ చేస్తే నీకు ఆచరణ అవుతుంది. ఆచరించినప్పుడు అనుమవుతుంది. మనం ఏదైనా తెలుసుకునే దాకా అందరికీ అన్ని తెలుసుకుంటాం, ఆచరించి అనుభవిస్తాం. ఆచరించిన తర్వాత అనుభవించాలి. అది తెలుసుకుంటా ఒకసారి ఉండిపోయేది కాదు. ఇది అప్పుడు బాగా ఉండాలంటే అభ్యాసం బాగా జరగాలి. అభ్యాసం వల్ల మననం కంటే దాన్ని ఆలోచించాలి. మననం కంటే కూడా దాన్ని ఆలోచించు, అప్పుడే మనం ఎదగలం.
ఇక్కడ మరి అక్రమాలు